నేను సిద్దిపేట విశ్వేశ్వరం గారి దగ్గర నేర్చుకున్నాను. సీఎం గారికి మన సీతక్క మ్యామ్ కూడా చాలా ఇష్టం. మేము ఇక ఇదే గ్రౌండ్ లోని సీఎం ప్రోగ్రామ్ చేసాము ఒకటి. సార్ 15 మినిట్స్ నా దగ్గర స్పెండ్ చేశారు సీఎం సార్ రేవంత్ రెడ్డి గారు. ఆ తర్వాత ఇక్కడ ప్రోగ్రామ్ అయిన తర్వాత వెంటనే మమ్మల్ని సెక్రటరియట్ కి తీసుకెళ్లిపోయారు. ఎక్కడికి వెళ్ళినా కానీ మా సర్వపిండి కోసం చెప్తా ఉంటారు. మేడం కూడా అంతే, ఆర్డర్ సెక్రటరియట్ లో ఏ ఆర్డర్లు ఉన్నా ఫస్ట్ మాకే బేడ్చల్ వాళ్ళకి ఇస్తారు. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఆర్&ఆర్ కింగ్డమ్. ఇవాళ మనం ఇంతసేపు మీరు వీడియోలు చూసారు కదా, సర్వపిండి అని. అక్కడ నేను కైట్ ఫెస్టివల్లో చేసిన సర్వపిండి చేసిన కుక్ ఎవరైతే ఉన్నారో తను కృష్ణకుమారి గారిని ఇప్పుడు నేను మన మధ్యకి తీసుకొని వచ్చాను. ఏంటంటే ఇది మన తెలంగాణ స్పెషల్ అనమాట. తెలంగాణ స్పెషల్ డిష్ మీ అందరికీ. అండ్ సర్వపిండి అనేది చాలామంది చేస్తారు, కానీ తను ఏంటంటే స్పెషల్గా ఏమంటారు, సిద్దిపేటలో ఎవరైతే ఈ సర్వపిండిని స్టార్ట్ చేశారో ఆ గురువు గారితో నేర్చుకుంది. సో తను మనకు పర్ఫెక్ట్ కొలతలు అండ్ కంప్లీట్గా సర్వపిండి, ఒరిజినల్ సర్వపిండి ఎలా చేయాలో మనకు చూపిస్తారు. ఇప్పుడు తను మన మధ్యలో ఉన్నారు. సో హాయ్ అండి, నమస్తే. నా పేరు ఆకుల కృష్ణకుమారి. సర్వపిండి చేయమని ఫ్రెండ్ అడిగారు, నేను వచ్చాను అనమాట చేయడానికి. రెసిపీ చూసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ఎంత కలర్ఫుల్ ఉందో, మొత్తానికి కలర్ఫుల్ సర్వపిండి రెడీ అయింది. ఓకే, ఇవన్నీ అందులో వేసుకోవాలి కదండి. ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, పచ్చిమిర్చి ఓకే కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. 200 గ్రామ్స్ ఉందండి పౌడర్. 200 గ్రామ్స్ రైస్ ఫ్లోర్ తీసుకోవాలి. ఓకే ఓకే. పల్లీలు మనకి రుచికి తగ్గట్టు మన ఇష్టం. ఓకే, మనకి ప్రోటీన్ ఎక్కువ కావాలి, చక్కగా పంటి కిందకి రావాలనుకుంటే కొన్ని ఎక్కువ వేసుకుంటాం. ఎక్కువనే అంటే నమ్మలేటప్పుడు కూడా కొంచెం బాగుంటుంది, ఫ్లేవర్ బాగుంటుంది. శనగపప్పు ఓకే, ముందు నానబెట్టుకోవాలి శనగపప్పు. ఓకే, చూడండి చక్కగా నానిపోయింది పప్పు కూడా. ఓకే, మిక్సీ పట్టుకున్నాం కదా ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, అది మొత్తం వేసుకున్నాం. ఎక్కువగా చూడడానికి బాగుండాలి. ఇందులో ఐరన్, కాల్షియం ఉంటుంది కాబట్టి నువ్వులు తినలేరు అనుకోండి, మనమైన నువ్వులు తొందరగా తీసుకోలేము స్వీట్లో. సో ఇప్పుడు ఏంటంటే మనం దీంట్లో వేసుకున్నాం అనుకోండి, దీని ద్వారా మనకి లోపలికి మంచిగా బాగుంటుంది తినడానికి. మన మంచిది కాబట్టి నువ్వు అందుకని ఎక్కువ వేసుకుంటాం. ఈ విధంగా ఇందులో అయితే ఒకటి తిని సర్వపిండి బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయొచ్చు. ఓహో, లంచ్ కూడా, డిన్నర్ కూడా స్కిప్ చేయొచ్చు. బట్ లంచ్ అంటే కొంచెం 2 తినాల్సి వస్తుంది. ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ ఇది సరిపోతుంది. ఇప్పుడు ఇందులో మనం ఉప్పు, పసుపు 1 స్పూన్, ఆల్రెడీ ఇందులో పచ్చిమిర్చి వేసాం కాబట్టి 1 స్పూన్ సరిపోతుంది. కారం ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకేసుకోవచ్చు, వేసుకోవచ్చు. ఇప్పుడు మనం కరివేపాకు, ఆపిల్ గుమగుమలాడుతున్నాయి, ఫ్రెష్ది కాబట్టి చక్కగా. రుచికి తగ్గట్టండి ఉప్పు. ఓకే, ఇవాళ రేపు అందరు తక్కువ తింటారు. అవును. దాని ఆనపకాయ తురుము కూడా వేసుకోవచ్చు ఇందులో. ఓకే, సర్వపిండిలో స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకోవచ్చు, ఆనపకాయ, సొరకాయ తురుముకుని వేసుకోవచ్చు. ఓకే, అడిషనల్గా యాడ్ చేసుకోవాలనుకుంటే. బట్ ఒరిజినల్గా అయితే సర్వపిండి ఇవే వేస్తాం. ఓకే ఓకే, ఒరిజినల్ సర్వపిండి. ఇప్పుడు ఇవన్నీ ఇలా మిక్స్ చేసుకుంటాం. ఓకే, చక్కగా పప్పులు అన్నీ బాగున్నాయి, చూడ్డానికి అయితే కలర్ఫుల్గా అనిపిస్తుంది. కొంచెం వాము అరుగుదలకి. ఓకే ఓకే, జీర్ణశక్తి, రుచి అన్నీ ఉంటాయి. ఓకే, వాము వేసుకుంటే రుచి కూడా పెరుగుతుంది. ప్లస్ జీర్ణం కూడా బాగా, అజీర్తి కూడా ఉండదు. ఇప్పుడు తిన్నాక ఇప్పుడు ఇందులో అన్ని ఇంగ్రీడియంట్స్ వేస్తాం కదండి, అసిడిటీ కింద ఒకటే తేన్పులు అవి రాకుండా ఉండడానికి కోసం వామ్ వేస్తాం. ఓకే, ప్లస్ టేస్ట్ కూడా వస్తుంది ఆరోగ్యానికి. ఇందులో ఉన్న అన్ని ఇంగ్రీడియంట్స్ అన్ని హెల్దీ ఇంగ్రీడియంట్, నార్మల్ రూమ్ టెంపరేచర్ వాటర్. ఓకే, కలుపుకునేటప్పుడు కొంచెం మామూలుగా ఆయిల్ వేయడము ఏమీ ఉండదు, వేడి నూనె అట్లాంటి ఏం అవసరం లేదు. నార్మల్ వాటర్. పిండికి మసాజ్ చేయాలి, నానబెట్టాలి, ఉండాలి, ఏం అవసరం లేదు, డైరెక్ట్ ఇంతే. ఇంకా ఈ విధంగా కలుపుకొని మనం చేసే ప్యాన్ని బట్టి సైజు, దీనికి గిన్నెలు ఉంటాయి సపరేట్గా. ఓకే, మీరు మామూలుగా మీకు వచ్చే ఆర్డర్స్కి వాటికి మీరు సపరేట్ గిన్నెలు ఉంటాయి అన్నమాట. ఓకే,
ఒక ముద్ద ఈ సైజ్ ముద్ద ఓకే, ఒకటి అవుతుంది దాంతో. ఒకటి ఒక సర్వపిండి చెప్పానుగా 3 ఏదో చపాతి పిండి కోసం మనం కలిపి పెట్టుకున్నట్టే ఉంది. సేమ్ అంతే. కాబట్టి ఇవన్నీ ఇంగ్రీడియంట్స్. ఓకే, 3 అయినాయండి మీకు చక్కగాను. తెలంగాణ స్పెషల్ సర్వపిండి. ఓకే, ఇప్పుడు మెయిన్ ప్రాసెస్ ఇది అయిపోయింది. ఓకే, ఇక్కడ వరకు ఇది ప్రాసెస్ అయిపోయింది. పిండి పోతున్నాం. ఓకే, కొంచెం ఆయిల్ వేస్తారు. ఆయిల్ వేసుకోవాలి. ఓకే, దాన్ని మామూలుగా మనం చపాతీ చేసే పీట ఉంటుంది కదా, దాంతో చేయడానికి రాదు. దాని మీద చెయ్యరు, ఇలాగే చేస్తారు దీన్ని. ఓకే ఓకే, చాలా థ్యాంక్స్ అండి మేము అడగగానే వచ్చి చేస్తున్నందుకు. ఓకే, వేడి నూనె అందులో వేయాలి. ఇప్పుడు అది ఉడుకుతూ ఉంటుంది అనమాట. ఇది ఈలోపు ఇది చల్లగా అవుతుంది. ఈ గిన్నె చల్లగా అయినాక మనం మళ్ళీ పెట్టుకోవాలి. ఓకే, ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారండి ఇది నేను ఒక 8 ఇయర్స్ నుంచి చేస్తున్నాను. నేను సిద్దిపేట విశ్వేశ్వరం గారి దగ్గర నేర్చుకున్నాను. సిద్దిపేట యాక్చువల్లీ ఇది సిద్దిపేట ఫేమస్. సిద్దిపేట కరీంనగర్ ఫేమస్. అయితే సిద్దిపేట విశ్వేశ్వరం గారి దగ్గర నేర్చుకున్నాను. అతను ఏంటంటే వాళ్ళ వాకింగ్ కి వెళ్తుంటే వాళ్ళ వైఫ్ వాళ్ళందరూ ఏదైనా రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత ఏదైనా బిజినెస్ చేయాలంటే వాళ్ళ వైఫ్ కి వచ్చిన ఆలోచన ఉంటుంది సర్వపిండి. ఇప్పుడు వాళ్ళు స్టేట్స్ కి అక్కడెక్కడ పంపుతూ ఉంటారు. సో మాది కూడా అలాగే స్టేట్స్ వెళ్తుంది కదండి, యుఎస్ వెళ్తుంది, అన్ని చోట్లకి మేము కూడా పంపిస్తున్నాం. అండ్ ఇంకోటి సెక్రటరియట్ లో మా క్యాంటీన్ లో కూడా బాగా ఎక్కువ సేల్ అవుతుంది. ప్లస్ సీఎం సార్కి కానీ సీతక్క మ్యామ్కి కూడా చాలా ఇష్టము. వాళ్ళు మాకు తరచూ ఆర్డర్లు ఇస్తూ ఉంటారు, మేము ఇవి వాళ్ళకి చేసిస్తూ ఉంటాం అన్నట్టండి. ఈవెన్ కలెక్టరేట్లో కూడా మా కలెక్టర్ గారికి కూడా చాలా ఇష్టం. మా దివ్య ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నారు, దివ్య ఐఏఎస్ దేవరాజన్ గారు, సిఇఓ గారు. ఓకే, వారికి కూడా చాలా ఇష్టం అన్నమాట అండి. బాగుంది. చాలా ఇంతమంది సెలబ్రిటీలతో చేస్తున్న మీరు మా దగ్గరకు వచ్చి చేయడం నిజంగా చాలా హ్యాపీగా ఉందండి. ఆ హోల్స్ పెట్టడం వల్ల అదే పైకి వస్తుంది, మనం టచ్ చేయక్కర్లేదు. ఒకవేళ హోల్స్ పెట్టలేదు అనుకోండి, అది పైకి రాదు, ఉడకదు, అతుక్కుపోయి ఉంటుంది కిందనే. దీనికి గిన్నెకే ఉండిపోతుంది. అయిపోయిందండి. అయిపోయింది. ఈ ఆయిల్ అంతా ఇట్లా వేస్తే కొంచెం సేపు ఆ ప్లేట్ లో పెడతాం కదా, ఆయిల్ మొత్తం బయటకు వచ్చేస్తుంది. అది కూడా చూపిస్తాను. ఓకే, ఎంత కలర్ఫుల్ ఉందో. మొత్తానికి కలర్ఫుల్ సర్వపిండి రెడీ అయింది.